ముందుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కుడి వచ్చిన సంఘస్థులకు ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందన. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనమంతా ఈ విధంగా సంఘంగా కూడుకొని మరొక గొప్ప సంగతిని పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకునే భాగ్యాన్ని దయచేసిన తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. దేవుడి రోజు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం మోమాటమే లేని క్రీస్తు బోధ. మోమాటమే లేని క్రీస్తు బోధ. ధనాపేక్ష కలిగి బ్రతకొద్దు అని ధనాన్ని సంపాదించుకోకుండా సేవ చేసిన వాళ్ళు ఉన్నారు బైబిల్లో. ఒక పురుషుడికి ఒకే భార్య ఉండాలి అని చెప్పిన వారు ఒక్క భార్య కూడా లేకుండా బతికిన వాళ్ళు ఉన్నారు, పౌలు లాంటి వాళ్ళు. అందుకే దేవుని బిడ్డలారా, లోకమంతా క్రీస్తు వేషం ధరించుకొని ఎక్కడికో పరిగెడుతుంది, కానీ క్రీస్తు తత్వం ఎరగక వెళ్ళిపోతున్నారని చాలామందికి తెలియదు. దేవుని బిడ్డలారా, చూడండి, పిల్లలు ఏ టీచర్ని ఇష్టపడతారండి? పిల్లలు బడికి వెళ్తారు కదా, వాళ్ళకి ఏ టీచర్ అంటే ఇష్టం? ఏ మాస్టర్ అంటే ఇష్టం? ఎవరైతే కొట్టరో, ఎవరైతే కొట్టకుండా పాఠం చెప్తారో వాళ్ళంటే ఇష్టం. మరి కొట్టకుండా పాఠం చెప్పే వాళ్ళు ఎవరు? మ్యాథ్స్ టీచర్ అంటే ఇష్టం ఉండదు, ఎందుకంటే అందరికీ మ్యాథ్స్ అంటే కష్టం. ఇంగ్లీష్ టీచర్ అన్నా ఇష్టం ఉండదు, కానీ తెలుగు టీచర్ అంటే, సోషల్ టీచర్ అంటే బాగా ఇష్టం. కొట్టి చదువు చెప్పే మాస్టర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. మరి విశ్వాసులకు ఏ బోధకుడు అంటే ఇష్టం ఉంటుంది? ఏమీ అనకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పని బోధకుడు అంటే విశ్వాసులకు ఇష్టం. అవునా? ఎలాగా? ఉన్నది ఉన్నట్టుగా చెప్పకుండా మాడిఫై చేసి మార్చి, నువ్వు ఎలా బ్రతికినా పర్వాలేదు, నువ్వు ఏ పలారమైనా తినొచ్చు, మరి నువ్వు ఎలా జీవించినా ప్రాబ్లం లేదు, ఇంకా ఏంది, నీ పిల్లలు సంఘంలో ఎలా డ్యాన్స్ చేసినా పర్వాలేదు, ఇలా చెప్పుతున్న సేవకులంటే చాలామందికి ఇష్టం. ఏం పర్వాలేదు, దేవుడు మనిషి లాంటి వాడు కాదు, ఏమనుంటే నేను దేవునితో చెబుతాను, మీరు ఎలాగైనా బ్రతకండనే సేవకులంటే విశ్వాసులకు ఇష్టం. అలాంటి వారి దగ్గరికి కుప్పలు కుప్పలుగా వెళ్ళిపోతున్నారు దేవుని బిడ్డలారా. అలాంటి వారి దగ్గరికి కుప్పలు కుప్పలుగా పరిగెత్తుతున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏ బోధ చేశారో అదే బోధ చేయాలి సేవకుడు. యేసు ప్రభు తదనంతరం ఏ బోధ చేశారో అపోస్తలులు అదే బోధ చేయాలి. ప్రభువారు జనాలను గుమ్ముడుకోవడానికి, సంపాదించుకోవడానికి బోధ చేయలేదు. అపోస్తలులు కూడా సంపాదన నిమిత్తం బోధ చేయలేదు. వాళ్ళు ఏనాడు కూడా ప్రజల్ని సంతోషపెట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేయలేదు. దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించాలి మనం. కానీ కాలంలో ఎలాగున్నది? సమాధానం లేకపోయినా సమాధాన సభలు. ఈ కాలంలో ఆశీర్వాదాలు లేకపోయినా ఆశీర్వాద కూడికలు. అసలు శాంతి ఎందుకు లేదో చెప్పకుండా శాంతి మహోత్సవాలు. ఇవి ఎవరికి లాభం? మనకి లాభము. సేవకుల లాభం కోసం పెట్టే మీటింగ్లు ఇవి. దేవునికి వీటి వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? దేవుని బిడ్డలారా,
ఏమీ ప్రయోజనం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన బోధనే సేవకుడు చెయ్యాలి. కానీ వాళ్ళకి ఎలాంటి ప్రజలు విశ్వాసులు ఎలాంటి వారిని కోరుకుంటున్నారంటే ఏమి అనని వారిని, హెచ్చరించని వారిని, ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వారిని వాళ్ళు కోరుకోవడం లేదు. వాళ్ళకు నచ్చిన బోధ చేసే వాళ్ళని కోరుకుంటూ కన్ను మూసిన తర్వాత ఎక్కడికి వెళుతారో ఆలోచన లేకుండా వెళ్ళిపోతున్నారు. మనము దాచుకున్నది, ఉంచుకున్నది, కట్టుకున్నది ఒక్క క్షణంలో కనుమరుగైపోతుందని గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు ఎప్పుడు గుర్తుండాలి. మనకి ఏదున్నా ఒక్క క్షణంలో మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాము, అన్ని వదిలేసి వెళ్ళిపోతాము దేవుని బిడ్డలారా. అందుకే యేసు ప్రభు వారి బోధ ఖచ్చితమైన బోధ, ప్రభువుని ఫాలో అయిన అపోస్తలులు శిష్యుల బోధ ఖచ్చితమైన బోధ. వాళ్ళు ఎక్కడ కూడా మనుషులను సంతోషపెట్టే బోధ చేయలేదు. యేసుక్రీస్తు వారు చేసిన బోధ ఎలాగుందో చూడండి ఒకసారి. మత్తయి సువార్త 10వ అధ్యాయము, యేసు ప్రభు వారు చేసిన బోధ. మత్తయి సువార్త 10వ అధ్యాయము 34 నుండి 36 వరకు దేవుని బిడ్డలారా. మత్తయి సువార్త 10వ అధ్యాయము 34 నుండి 36 వరకు. నేను భూమి మీదికి సమాధానము పంపుటకు వచ్చితనని తలంచకుడి. ఎలాగంటున్నారో చూడండి. ఎలాంటి బోధకుడో చూడండి. ఎలాంటి బోధకుడో చూడండి. ఇలా ఎవరైనా బోధ చేస్తారా? ఇలా ఏ సేవకుడని చెప్తారండి? ఇలా చెప్తే ఎవరైనా వస్తారా? కానీ ప్రభు మాట్లాడుతున్నాడు ఏమని? నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చితునని తలంచకుడి. ఖడ్గంనే కానీ సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఇదేం మాట అండి? ఇదేం బోధండి? ఆలోచించండి ప్రభువారి మాట. మీరు భక్తిగా లేకపోయినా మీకు బంగారం ఇవ్వడానికి నేను వచ్చాను, మీకు సమాధానం ఇవ్వడానికి వచ్చాను, శాంతిని ఇవ్వడానికి వచ్చాను అనడం లేదు ప్రభువారు అక్కడ. నేను ఈ భూమి మీదకి వచ్చింది సమాధానమును పంపవచ్చితనని మీరు తలంపుకుడి, ఖడ్గమునే కానీ సమాధానమును పంపుటకు నేను రాలేదు అని చెబుతూ ఇమీడియట్గా ప్రభువారు మాట్లాడుతున్న మాట. ఈ మాట చాలా మంది యేసు ప్రభుకి వ్యతిరేకులు, ప్రభుని వ్యతిరేకించే వాళ్ళు ఈ మాట అపార్థం చేసుకొని చూశారా మీ ప్రభువు ఎందుకు వచ్చారట? కుటుంబాల్లో గొడవలు పెట్టడానికి వచ్చారట, ఎందుకు వచ్చారని మాట్లాడుతూ ఉన్నారు. చెప్తున్నాడు ప్రభువారు, ఒక మనుష్యునికి వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చి తిని. కుటుంబాల్లో కలహాలను పెట్టడానికి వచ్చానంటున్నాడా ప్రభువారు? నేను వచ్చింది కుటుంబాల్లో కలహాలు పెట్టడానికి అన్నట్టుగా ఉంది కదా మాట. అంటే బాగా ఆలోచించాలి దేవుని బిడ్డలారా. ఈ ప్రభువారు చెప్పిన ఈ మాటలో ఉన్న సత్యం ఏంటి అంటే, నేను సత్యం చెప్తాను, నేను వాస్తవం చెప్తాను. ఎవరైతే వాస్తవాన్ని గ్రహిస్తారో, ఏ కుటుంబంలో అయితే నా బోధ వెళుతుందో ఆ కుటుంబంలో ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. ఎలాంటి పరిస్థితులు? తండ్రి కుమారునికి వ్యతిరేకత వస్తుంది, కూతురు తల్లికి వ్యతిరేకత వస్తుంది, అత్త కోడలికి వ్యతిరేకత వస్తుంది. ఎందుకు వస్తుందంటే అందరూ సత్యాన్ని నమ్మరు. అందరికి సత్యం అంటే ఇష్టం ఉండదు. అర్థమవుతుంది దేవుని బిడ్డలారా. అంటే ప్రభువారు సత్యమే చెబుతారో ఆ సత్యము కుటుంబ సభ్యులు అంతా నమ్మరు. అది ప్రభువారు అలా నమ్మనప్పుడు, అలా నేను కలగజేయడానికి రాలేదు, నేను కలగజేయడం లేదు, సత్యాన్ని విన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు వస్తాయని తర్వాత మాటలో చెప్తున్నాడు. ఒక మనుష్యుని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు. నేను చేయను, శత్రువులుగా మారిపోతాను. ఎప్పుడు? తండ్రి ఏమో ఎలా బ్రతికినా పర్వాలేదంటున్నాడు,
కుమారుడేమో సత్యంలోనే ఉంటానంటున్నాడు. అప్పుడు ఏం జరుగుతుంది? కుటుంబంలో తండ్రికి కుమారుడికి వ్యతిరేకత వచ్చేస్తుంది. అవునా కదా? ఇలాంటప్పుడు ఏం జరుగుతుందంటే ఒకే కుటుంబములో ఒక జంట ఒక సంఘానికి వెళితే ఇంకో జంట ఇంకో సంఘానికి వెళుతారు. అర్థమవుతుందండి? అందుకే యేసు ప్రభు వాళ్ళు చెప్పిన ఖచ్చితమైన బోధ, నేను కాదు వీళ్ళని ఇలా చేసింది, నా సత్యమైన బోధ విన్నప్పుడు కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితులు వస్తాయి. అందుకే దేవుని బిడ్డలారా, ప్రభువారు సత్యమే చెబుతారు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. సేవకులు ఇది చెప్పరు. సేవకులు ఈ మాటలు చెప్పకుండా ఈ మాటలు దాచిపెట్టి ఇంకా ఏదో చెప్పినప్పుడు ఏదో ఒక సమయంలో విశ్వాసులు ఇది చదివినప్పుడు విన్నప్పుడు అప్పుడు సేవకుడు మమ్మల్ని ఇలా మోసం చేశాడు, సరిగా చెప్పలేదనే పరిస్థితిలో వాళ్ళు ఆలోచిస్తారు. కానీ ప్రభువారు చెప్తున్న మాట ఖచ్చితమైన మాట. నేను భూమి మీదకి సమాధానం పంపవచ్చితనని మీరు తలంపకుడి, ఖడ్గమునే కానీ సమాధానం పంపుటకు నేను రాలేదు. ఒక మనుషునికి వానికి తండ్రికి, కుమార్తెకు ఆమె తల్లికిని, కోడలికి ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చి తిని ఒక మనిషిని ఇంటి వాడే అతనికి శత్రువులవుదు. నువ్వు సత్యం, ప్రభువారు సత్యం చెప్పాడు. సత్యం చెప్పినప్పుడు నువ్వు సత్యం మీద నిలబడ్డావు అనుకో, నీ కుటుంబ సభ్యులు నీకు శత్రులుగా అయ్యే అవకాశం ఉన్నది. నేను చేయడానికి రాలేదు, నేను వెళ్ళిపోయిన తర్వాత ఇలా చెప్పుకుంటారు నా గురించి, ప్రభువారు గురించి ఇలా చెప్పుకుంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభువారు చెప్పింది సత్యం, ప్రభువారు చెప్పింది వాస్తవం, ప్రభువారు చెప్పింది ఉన్నది ఉన్నట్టుగా చేసే బోధ. ఎక్కడ కూడా ప్రభువారు మరి మార్చి మొహమాట పడి బోధ చేసినట్టుగా మనం బైబిల్లో చూడము. దేవుని బిడ్డలు ఇంకో మాట, ఎంత మంచివాడో ప్రభువారు. ఒకసారి చూద్దాం. లూకా సువార్త 9వ అధ్యాయము. ఇది అర్థమైందండి ఇప్పుడు వరకు? ఈ ఖడ్గము సమాధానం రాలేదు అని ఈ సత్యం అర్థమైంది కదా? ప్రభువారు ఆ సత్యం ఎవరైతే అంగీకరించి సత్యం నిలబడతారో, అప్పుడు ఎవరైతే ఆ సత్యాన్ని ఇష్టపడరో నమ్మిన వారికి నమ్మని వారికి వ్యతిరేకత వస్తుంది అని ఉన్నట్టుగా చెప్పిన మాట ఇది. అర్థమైంది? ఇక్కడి వరకు అర్థమైంది కదా? ఇప్పుడు చూద్దాం ప్రభువారు ఎంత మంచివారో. లూకా సువార్త 9వ అధ్యాయం, లూకా సువార్త 9వ అధ్యాయము 57, 58 వచనాలు. ఒక ఆయన ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను అక్కడికి వస్తాను అంటున్నాడు. అప్పుడు ప్రభువారు చెప్పిన మాట చూడండి. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను చోటు స్థలము లేదు. ఉన్నది ఉన్నట్టుగా నువ్వు, ఎందుకంటే యూదులు మంచి డ్రెస్సులు వేసుకుంటారండి. యేసు ప్రభువారు కూడా యూదుడే కదా, యూదా గోత్రం నుంచి వచ్చిన వారు కదా ప్రభువారు. ఆ కాలంలో యూదులంతా ధనవంతులుగా ఉన్నారు. ప్రభువారు వస్త్రాలు చూసి ఈయన అనుకున్నాడు, ఈయన బాగా ఏంటంటే చేసేస్తున్నాడు, ఇలా క్షణాల్లో చేసేస్తున్నాడు, 5 రొట్టెలతో 5,000 మందికి భోజనం పెట్టేస్తున్నాడు, ఈయనని వెంబడిస్తే బాగుంటుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళి ఆయన వస్తాను అని మాట్లాడుతున్నాడు. కానీ ప్రభువారు చెప్పిన మాట, ప్రభువా నువ్వు ఏదో నన్ను ఎక్కువ ఊహించుకుంటున్నావు, కానీ నా దగ్గర ఈ భూమి మీద ఏమీ లేదు. మనము ఎలాగుంటామండి? మన మాటలు ఎలాగుంటాయి? ఏమి లేకపోయినా ఉన్నట్టుగా చెప్పుకునే వాళ్ళం మనం. ఒక సర్వే చేశారండి. ఒక సర్వే చేసినప్పుడు ఎవరికైతే 20,000 జీతము ఉన్నదో వాళ్ళంతా ఐఫోన్లు వాడుతున్నారట. నెలకి 20,000 తెచ్చుకునే వాళ్ళు ఐఫోన్లు వాడుతున్నారు. ఐఫోన్ 40, 60, 70 వేల ఫోన్లు వాడుతున్నారు వాళ్ళు. అంటే లోకానికి చూపించుకోవడం, లేనిది ఉన్నట్టుగా చూపించుకునే వాళ్ళు చాలా మంది లోకములో ఉంటే, ప్రభువారు ఎంత నీతిగా ఎంత నిజాయితీగా చెప్తున్నారు, నాకు ఈ భూమి మీద
తలవాల్చుటకైనను చోటు లేదు. భూమి మీద లేదు. మరి ఎక్కడుంది ప్రభువారికి? పరలోకములో సింహాసనం ఉన్నది. పరలోకంలో సింహాసనం ఉన్నది. కానీ ఈ భూమి మీద ప్రభువారు కంటూ ఏది పెట్టుకోలేదు. వాస్తవానికి కలిగించిందే ప్రభువారైనా ఈ భూమి మీద నాకు ఏది లేదని చెప్తున్నారు. అదే ఇలాంటి పరిస్థితి మనకుంటే ఏమంటాము? ఆ పక్కింటి ఆయనకి 2 ఇండ్లు ఉన్నాయి, వీళ్ళకి ఒక 10 ఎకరాల భూమి ఉంది, మాకు ఏది లేదు. మన భాష ఎలాగుంటుంది? ప్రభువారు ఎంత నెమ్మదిగా చెప్తున్నారు, ఎంత ప్రేమగా చెప్తున్నారు. ఆయనతో చూడండి, చదవమ్మా. ఆయన అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసము కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైను స్థలం లేదని అతనితో చెప్పెను. ఉన్నది ఉన్నట్టుగా లేనిది ఉన్నట్టుగా అని చెప్పి మనస్తత్వం మనుషులదైతే ఉన్నది ఉన్నట్టుగా ఖచ్చితంగా చెప్పే బోధ ప్రభువారు తండ్రి ఎంత నిజాయితీ, ఎంత నీతిగా చెప్తున్నాడు. ఈ భూమి మీద నాకు తలమార్చులకు చోటు లేదు, నువ్వేదో ఎక్కువ అనుకుంటున్నావు, నాకు ఇక్కడ లేదు. కానీ ఎక్కడున్నది? కన్ను మూస్తే. మనమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు భూమి మీద మనకి ఏదో లేదు అని మనము చింతపడుతూ ఉంటాం కదా. మనకు ఏదో లేదు. ఇప్పుడు మనలో మీలో కూడా కొంతమంది సొంత ఇల్లు లేని వాళ్ళు కూడా ఉన్నారు. మీకు లేదు అని మీరు చింతపడకండి. కనురెప్ప పాటులో మనకి మహాలోకం ఉన్నది. కనురెప్ప పాటులో ఆ పరలోక భాగ్యం ఉన్నది. యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆదివారమున లేవగానే ఇమీడియట్గా తన దగ్గరికి వెళ్ళొచ్చేసాడు. అర్థమవుతుందండి? ప్రభువారు ఆదివారం లేచి ఇమీడియట్గా తండ్రి దగ్గరికి పోయి వచ్చేసి 40 దినాల భూమి మీదనే తిరిగినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. కానీ భూమి మీద ఉన్నప్పుడు ఆయనకి ఏది లేదు, కానీ పరలోకంలో సింహాసనం ఉన్నది. మనకు కూడా సింహాసనం ఉన్నది. అది ఎంత దూరం ఉన్నది? కనురెప్ప పాటులో ఉన్నది. దేవుని బిడ్డలో ఎంతో దూరం లేదు, కనురెప్ప పాటులో ఉన్నది. అందుకే దేవుని బిడ్డలారా బాగా ఆలోచించాలి మనము. ఒక వేటగాడు ప్రేమతో గింజలేసి వల వేసి పిట్టల్ని పట్టుకుంటాడు. అది ప్రేమనా? వేటగాడు ప్రేమతో గింజలు చల్లి ఆ పక్షులాగానే అనిసి పిట్టలి వలలో చిక్కించుకుంటాడు. కానీ మన ప్రభు ఎలాంటి వారంటే ముందుగా పట్టుకుని గింజలు తినిపించి వదిలేసేవాడు మన ప్రభు. ఎవరు మంచోళ్ళండి? లోకానికి వేటగాడు మంచివాడు. వాడు ప్రేమగా నటిస్తున్నాడు. ఎందుకు? ఆ పిట్టలు పట్టుకోవడానికి. కానీ మన ప్రభు నీతి యథార్థవంతుడు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పే గొప్ప బోధకుడు ఏం చేస్తున్నాడంటే ముందుగా పిట్టలను పట్టుకొని గింజలు తినిపించి వదిలేస్తున్నాడు. ఎవరు మంచి వాళ్ళండి? కానీ లోకానికి ప్రభువారు వద్దు. లోకానికి వేటగాడే కావాలి. ఎలాంటి లోకమో చూడండి, అంత మంచి ప్రభువు వద్దు లోకానికి. కానీ దేవుని బిడ్డలారా, లోకమంతా మనం ఆలోచిస్తే చాలా మందికి యేసుప్రభు అంటే ఇష్టమే, ప్రభువారంటే ఇష్టమే. ఎలా ఇష్టము? దేశోద్ధారకుడుగా ఇష్టం, ఒక మంచివాడుగా ఇష్టం. ఎలాగంటే ఒక మదర్ తెరేసా లాగా, ఒక నెల్సన్ మండేలా లాగా ఇష్టం, ఒక సంఘ సంస్కర్తగా ఇష్టం. దేవుడుగా వద్దు. దేవుడు మాత్రం వద్దు. యేసు ప్రభు వారు అద్భుతాలు చేశారండి. 5 రొట్టెలతో 5,000 మందికి భోజనం పెట్టి. అవునవును మాకు తెలుసు, నిజమే. యేసు ప్రభు వారు సముద్రం నడిచారు. అవును నడిచారు, మా వాళ్ళు కూడా నడుస్తారు. యేసు ప్రభు దేవుడండి ఏంటి? ఇమ్మీడియట్గా యేసు ప్రభు దేవుడు అన్నా ఏంటి అంటుంది లోకం. ఎంత మంచి దేవుని మనం నమ్ముకున్నామో తెలుసా అండి? ఎంత మంచి గొప్ప దేవుని మనం నమ్ముకున్నామో తెలుసా? ఆయన మోమాటము లేనివాడు. యేసు ప్రభువారు భూమి మీదికి వచ్చింది మనుషులను సంతోషపెట్టడానికి కాదు, మనుషులకు మేలు చేయడానికి వచ్చాడు. ప్రభువారు భూమి మీదికి వచ్చింది మనుషులను సంతోషపెట్టి బోధ చేయడానికి కాదు, మనుషులకు మేలు చేసి బోధ చేయడానికి వచ్చాడండి. అందుకే మాట్లాడుతున్నాడు. ఆకాశ పక్షులకు ఏమున్నాయి?
నక్కలకు బొరియలు, ఆకాశాల పక్షులకు గొర్రెలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుటకైన చోటు లేదు అని ఎంత నిజాయితీగా, ఎంత నీతిగా చెప్తున్నాడు ప్రభువారు. అందుకే దేవుని బిడ్డలారా బాగా ఆలోచించాలి మనం. ఇంకో సందర్భాన్ని కూడా మనం చూస్తే, దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువారు బోధ విధానం మనం గమనిస్తే, అయ్యో ఇలా చెప్తే రారేమో అనుకుంటే, అయ్యో ఇంత ఖచ్చితంగా చెప్తే రారేమో, ఇలా చెప్తే రారేమో, అలా చెప్దామనుకుంటే పరలోకం వెళ్ళాం. అర్థమవుతుందండి? ఇలా చెప్తే నా దగ్గరికి రారేమో అని అలా చెప్తే పరలోకం వెళ్ళము. మీరు గమనించారో లేదో, మన దగ్గర కూడా చాలా మంది వచ్చారు, వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు మీకు అర్థం కావడం లేదు. ఎందుకు వెళ్ళిపోయారంటే పరలోక సంబంధమైన బోధ, సత్య బోధ చెబితే అందరికి ఇష్టం ఉండదు. ఈరోజు చాలా మంది ఎందుకు లేదనుకుంటున్నారు మన మధ్య. కుటుంబాలుగా వచ్చి కుటుంబాలుగా కనుమరుగైపు వాళ్ళు ఏమో ఆశించి వచ్చారు, వాళ్ళు ఆశించింది ఇక్కడ కనబడలేదు, ఇమీడియట్గా మెల్లగా పక్కగా జరిగిపోయారు. కానీ యేసు ప్రభు బోధ ఎలాగుంది? మరి ప్రభువారి బోధ యేసు ప్రభు ఎలా బోధ చేశారో అలా చేయాలి కదా. అందుకే ఒక మాట మరి అపోస్తులుడు పౌలు గారు తెస్సలోనిక సంఘానికి రాస్తే ఏమంటున్నాడు చూడండి, ప్రభువారు కానీ అపోస్తలులు కానీ మనుషులను సంతోషపెట్టే బోధలు చేయలేదు. 1 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 3 నుంచి 5 వరకు చూస్తే, 1 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 3 నుంచి 5 వరకు దేవుని బిడ్డలారా, ఏలైనగా చెప్తున్నానండి. ఎవరైనా పౌలు భక్తుడు, మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు. వేటగాడు మోసం చేసి ప్రేమ నటించి గింజలేసి పక్షుల్లాగా పిట్టుల్లాగా అరిసి వలలో చిక్కించుకునే బోధ కాదు మాది. ఎలాంటి బోధ అంటే, ముందుగా పక్షులను పిట్టల్ని పట్టుకుని వాటికి గింజలు తినిపించి పంపించే బోధ మాది. మోసకరమైన బోధ కాదు మాది. కానీ సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై, ఏంటంటే బాగా వినండి, మనుషులను సంతోషపెట్టే వలనండి కాక మన హృదయములను పరీక్షించు దేవునిని సంతోషపెట్టవలనని బోధించుచున్నాము. బోధ దేనికోసం చేయాలి? మనుషులు సంతోషపెట్టే బోధ ప్రభువారు చేయలేదు. గుంపులుగా జనాల్ని పోగు చేసుకోవడానికి, సంపాదించుకోవడానికి ప్రభువారు బోధ చేయలేదు. అపోస్తలులు కూడా సంపాదించుకోవడానికి బోధ చేయలేదు, మనుషులు సంతోషపెట్టడానికి బోధ చేయలేదు అని చెప్తున్నాడు. అదే చెప్తున్నాడు కదా, అదే అంటున్నాడు. ఆఖరి మాట చదవ మళ్ళా, దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారు మేము కాకుండా మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టే బోధ మేము చేశాము. ఇప్పుడు చెప్పండి, సేవకుడు ఎవరిని సంతోషపెట్టే బోధ చేయాలి? దేవుని సంతోషపెట్టే బోధ చేయాలి. ఇలా చెప్తే ఎవరొస్తారండి అనకండి. ఇలా చెప్తే ఎవరొస్తారండి అనుకుంటూ బోధ మార్చి చెప్పితే బాధలోకి వెళ్ళిపోతారు. కనుక దేవుని బిడ్డలారా, ప్రభువారు చెప్తున్న మాట లూకాసువార్త 13వ అధ్యాయంలో, లూకాసువార్త 13వ అధ్యాయము ఎంత నిర్మోహమాటంగా ప్రభువారు మాట్లాడతారో చూడండి. లూకాసువార్త 13వ అధ్యాయము నాకు కూడా ఇలాగే ఇష్టం అండి. నాకు కూడా ఇలాగే చెప్పడం ఇష్టం. నేను చాలా మందికి ఇష్టముండను నాకు తెలుసు. నన్ను ఇష్టపడను, పర్వాలేదండి. మనుషులు ఇష్టపడడం వద్దు, దేవుడు ఇష్టపడాలి మనల్ని. దేవుడు ఇష్టపడాలి. ప్రభువు గారు కూడా చాలా మంది ఇష్టపడలేదు, అందరూ ఇష్టపడలేదు కదా, కొంతమంది ఇష్టపడ్డారు, పర్వాలేదు. కానీ వాళ్ళు ఇష్టపడడం లేదని, వాళ్ళు సత్యాన్ని నమ్మలేదని మనం ఏమైనా సత్యాన్ని వదిలిపెడతామా?
వదిలిపెట్టాం కదా. ఎవరో నమ్మడం లేదని మనం ఎందుకు సత్యాన్ని వదిలిపెడతాము? అవసరమైతే వాళ్ళకి దూరంగా ఉంటాం. అవునా కదా దేవుడు? ఎందుకంటే మనకు సత్యం ముఖ్యము. చూడండి ప్రభువారు మాట లూకా సువార్త 13వ అధ్యాయము 23-24 వచనాలు. ఒకడు వచ్చేట, ప్రభువా రక్షణ పొందువారు కొద్ది మందేనా? ఎలాగుందో చూడండి మాట, ఎలాగుందో చూడండి. రక్షణ పొందేవారు కొద్ది మందేనా అని అడుగుతున్నానండి. అర్థం ఏంటి? ప్రభువారు బోధ చేశారు, రక్షణ మీ మాయమంద ఎందుకు వచ్చారు ఎంతమంది? రక్షణ పొందారు కొద్ది మంది అని అంటే ఎవరైనా వస్తారండి? ఆలోచించి, ఒక పెద్ద మీటింగ్ అవుతుందండి, కొన్ని వేల మంది ఉన్నారు. సేవకుడు మైకు తీసుకొని ఈ మాయమంద ఎందుకు మీరంతా వచ్చారో, రక్షణ పొందేవారు కొద్ది మంది అని ఇంకోసారి సేవకుడు పిలుస్తారా? పిలవకపోయినా పర్వాలేదు, ప్రభువారు ఇలాగే మాట్లాడతారు. ఇలాగే మాట్లాడమంటున్నారు. రక్షణ పొందేవారు కొద్ది మందినా అని అడిగినప్పుడు ఆయన వారిని చూచి ఇరుకు ద్వారంన ప్రవేశింపపోరాడుడి. యేసు ప్రభే ఇరుకంటే మనమెవరమన్న విషయాలను చెప్పడానికి ఆయనే ఇరుకంటున్నాడు కదా. ప్రభువారు ఇరుకంటే మనమెవరము చెప్పడానికి విశాలమని. ఇరుకు ద్వారం ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజోతురు కానీ వారి వలన కాదు. చూడండి ఎంత ఇది కష్టంగా చెప్తున్నాడు ప్రభువారు. అనేకులు ప్రయత్నం చేస్తారు కానీ వారి వలన కాదు. ఆలోచించండి దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించాలి మనం. నిర్మహమాటంగా బోధ చేస్తారు ప్రభువారు. ప్రభువారు మోమాటం లేకుండా బోధ చేశారు. ఇలా చెప్తే ఎలాగొస్తారు అనుకోలేదు. వచ్చిన వాళ్ళే చాలనుకున్నారు. వచ్చిన వాళ్ళంతా పనులకు వెళ్తారని కాదు కదా, ఆ గుంపు అంతా వెళ్తారని కాదు కదా. అందుకే దేవుని బిడ్డలారా, మొహమాటము లేని బోధకుడు యేసుక్రీస్తు ప్రభువారు, మోమాటం లేని దేవుడైన అంత గొప్ప దేవుని మనము నమ్ముకుని మరలా మనం మోసపోకుండా ఉండాలని దేవుడి మాటలు మాట్లాడుతున్నాడు. అందుకే దేవుని బిడ్డలారా, ఇరుకు మార్గంన ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదు. అంటే ఆ పరలోకం వెళ్ళడం కష్టంతో కూడుకున్నది. ఇప్పుడు ఒకటి ఆలోచించండి, ఈ మాటను బట్టి పిల్లల్ని పిలిచి 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంతకుముందులాగా కుదరదు, డబుల్ స్కాడ్ వస్తున్నారు, డబుల్ స్కాడ్ తిరుగుతున్నారు, ఒక స్కాడ్ రూమ్లన్నీ తిరిగితే ఒక స్కాడ్ నేను ఎత్తి మీద కూర్చుంటాను అంటే పిల్లలు జాగ్రత్త పడతారా లేదా? అవునా కదా? ఇంత ముందులా కాదు, ఇప్పుడు డబుల్ స్కాడ్ ఉన్నారు, మీరు కాపీలు కొట్టడానికి వీల్లేదు, స్ట్రిక్ట్గా ఉంటుంది ఎగ్జామినేషన్ అన్నప్పుడు పిల్లలు జాగ్రత్త పడతారా లేదా? అదే చెప్తున్నాడు మనము కూడా జాగ్రత్త పడాలి. అది ఎంత కష్టమో, ఇరుకు మార్గము, ఆ జాగ్రత్త పడమని చెప్తున్నారు. అవునా కదా? అది ఇరుకు మార్గం అంటే మనం ఇంకా జాగ్రత్త పడిపోవాలి, ఇంకా జాగ్రత్త పడిపోవాలి. మనం జాగ్రత్త పరచడానికి, అందుకే మిమ్మల్ని మీరే జాగ్రత్త పరచుకోండి అని కూడా ప్రభువారు, ఎవరికి వారు జాగ్రత్త పడాలి, ఎవరికి వారు జాగ్రత్త పడుతూ ఉండాలి. సేవకుడు సంఘాన్ని జాగ్రత్త పరుస్తూ తనను తాను కూడా జాగ్రత్త పరుచుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనము నమ్ముకున్న దేవుడు మోమాటం లేని దేవుడు అండి. ఆయన ఉన్నది ఉన్నట్టుగా ఖచ్చితంగా మాట్లాడే దేవుడు, ఆయన ఖచ్చితంగా చెప్పే దేవుడు. ఏమనుకుంటారో అని కూడా ఆలోచించాడు ప్రభువారు. అమ్మో ఇలా చెప్తే వస్తారో రాదు అని కూడా ఆలోచించరు. ఆ బోధ చేయమంటుంది బైబుల్. దేవుడు అలాంటి బోధ చేయమంటున్నాడు. అలాంటి బోధ చేస్తే ఎవరు వస్తారంటే, మీరు రాలేదా? నేను లేనా? ఎవరు వస్తారంటే మనం రాలేదండి. ఇలాంటి బోధ చేస్తేనే కదా మీరు వచ్చారు. అవునా? కొద్ది మంది ఉండొచ్చు కానీ వస్తారు. ఎక్కువ మంది రాకపోయినా కొద్ది మంది అయినా ఈ బోధలో నిలబడతారు. దేవుని బిడ్డలారా, అందుకే ఇంకో మంచి మాట, వాస్తవానికి మోమాటం లేకుండా బోధ చేస్తారని ఆనాడు ఉన్న పరిసయ్యులు, అధికారులు కూడా గమనించేశారు. ఆ మాట అనుకుంటూ శోధిస్తూ ఉంటారు వాళ్ళు. ఒక్క మాట చూద్దాం సందర్భాన్ని బట్టి. మత్తయి సువార్త, లూకా సువార్త చూద్దాం. లూకా సువార్త 20వ అధ్యాయం 21. లూకా సువార్త
20:21 వచ్చింది దేవుని బిడ్డలారా. వారు వచ్చి బోధకుడా చూడు, వాళ్ళకి తెలిసిపోతుంది. ఇగో సత్యం సత్యమే అండి, సత్యం సత్యమే, దాంట్లో తిరుగుండదు. ఇక సత్యం చెప్పేవారు నచ్చకపోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి నన్ను చూడకండి, నా డ్రెస్ చూడకండి, నన్ను ఫాలో అయ్యే వాళ్ళని చూడకండి, యేసుని చూడండి. ఆ మాటలు చెప్పిన చూడండి, మీరు ఆ మాటలు మాట్లాడిన యేసుని చూడండి. అప్పుడు యేసుని చూసినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, బోధకుడా నీవు న్యాయంగానే మాట్లాడతావని, న్యాయంగా బోధించుచున్నావని, నీవు ఎవని యందును మోమాటము లేకుండా సత్యమును సత్యముగానే దేవుని మార్గమును బోధించుచున్నావని వాళ్ళకి తెలుసట. చూడండి, వాళ్ళకి ఏం తెలుసట, యేసు ప్రభు వారు మోమాటం లేకుండా సత్యాన్ని సత్యంగానే దేవుని మార్గాన్ని ప్రకటించేవారుగా తెలుసట. మరి ఎందుకు వెంబడించలేదు? ఈనాడు కూడా చాలా మందికి తెలుసు సత్యం ఏంటి అసత్యం ఏంటో తెలుసు, కానీ వాళ్ళకి లోక సంబంధమైన ఆశలు కావాలి, లోక సంబంధమైన దానికోసం పరిగెత్తుతూ ఉంటారు, లోక సంబంధంగా కోరుకుంటూ వెళుతారు. ఖచ్చితంగా వాళ్ళు ఆత్మీయంగా నష్టపోతారు. అలా పరిగెత్తేంత మాత్రాన రాదని, కానీ ఖచ్చితంగా ఆత్మీయ జీవితం అనగారిపోతుంది. అందుకే చదవమ్మా, వాళ్ళు అంటున్న మాట, మోమాటం లేనివాడవని లేక సత్యముగానే దేవుని మార్గం బోధించుతున్నామని మేము ఎరుగుతాము అంటే వాళ్ళని మరి ఎరిగిన తర్వాత ఫాలో కావాలి కదా, వెంబడించాలి కదా. వెంబడించరు, శోధిస్తూ ఉంటారు. ఈరోజు సత్యంలో మనల్ని కూడా వాళ్ళకి తెలుసు మనం సత్యమే చెప్తున్నామని, అలాగని మనం చెప్పిన బోధకు లోబడిన వాళ్ళు మనల్ని కూడా ప్రశ్నలతో గురి చేస్తూ ఉంటారు, మనల్ని కూడా పరీక్షిస్తూ ఉంటారు. ఇలాంటి లోకం ఇది. అందుకే దేవుని బిడ్డలారా, మనకి బాగా కలిసి వస్తుంటే మనం ఏదో మంచివానో భక్తులమని, కలిసి రాకపోతే భక్తి లేదని అనుకోకూడదండి. నేను మీకు చెప్పాను కదా, యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు ఏమీ లేదని చెప్పిన ప్రభుకి ఏమి లేదా, సింహాసనం ఉన్నది కదా. మనకు ఇక్కడ భూమి మీద ఏమీ లేకపోయినా తక్కువ ఉన్నా, కన్ను మూస్తే రెప్పపాటున మనకు కూడా పరలోక భాగ్యం ఉన్నది. అందుకే కలిమి విస్తరిస్తే జీవమునకు మూలము కాదని రాయబడిన మాట ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 12:15. లూకాసు వార్త 12:15. ఏమైనా మనం అనుకుని టకాటక అయిపోతుంటే అది దేవుడు చేస్తున్న భ్రమపడుతూ మనను ముంచడానికి కూడా వస్తాయి, అవి మనని దేవుడు దూరం చేయడానికి వస్తాయి. ఒక మంచి ఉద్యోగం వచ్చిందండి, సంఘానికి రాలేవు, దానివల్ల ఏంటి ప్రయోజనం? అవునా కదా, గుర్తుపెట్టుకోండి. ఉద్యోగం వచ్చిందని లోకం పొగుడుతూ ఉంటుంది, అరే మంచి ఉద్యోగం, సూపర్ 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 అంటుంది లోకం. దేవుడు ఏమంటాడో చూడండి. మరియు ఆయన వారితో జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు, వాని కొంప ముంచడానికి వచ్చింది. అది ఆత్మీయంగా లోకములో వెరీ కూడా సూపర్ సూపర్ అండి, సూపర్ అంటున్నది లోకం. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలం కాదు. నీకు నీ దగ్గరికి ఏది వస్తున్నా నువ్వు చూసుకోవాల్సింది ఏంది? నువ్వు దేవుల్లో ఉంటున్నావా, సత్యములో ఉంటున్నావా, వాక్యములో ఉంటున్నావా, సంఘములో ఉంటావో చూసుకోవాలి. అర్థమవుతుంది దేవుడి ద్వారా. మరి దేవుడు అన్యాయస్తుడు కాదు, మరి కొందరికి మాత్రమే ఇచ్చి కొందరికి ఎక్కువ ఎందుకుంటాడు? అందుకే చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. మనకేమో వచ్చేసిందని, మనకేమో నడిమత్రపు సిరివి వచ్చేసిందని ఇక మనమేమో భక్తు పనులు అనుకోకూడదు. అందుకే చెప్తున్నాడు, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అని చెప్పింది ఎవరండి? మోమాటము లేని క్రీస్తు వారు. అందుకే నీకు కలిగి వస్తున్న దాన్ని నమ్ముకోకు, మోసపోతావు. నమ్ముకోవలసింది ప్రభుని, ప్రభు చేసిన బోధని. దేవుని బిడ్డలరా, ప్రభువారు చెప్పిన మాటని. అందుకే మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త పడండి అంటున్నాడు. మార్కు వార్త 13:9 మొదటి మాట. మార్కు వార్త 13:9 మొదటి లైన్ చదవమ్మా. మిమ్మల్ని గూర్చి మీరే జాగ్రత్త పడాలి. ఎవరు గూర్చి వారు జాగ్రత్త పడుతూ ఉండాలి.
దేని విషయంలో? అన్ని విషయాలలో, అన్ని విషయాల్లో మనల్ని గురించి మనం జాగ్రత్త పడుతూ ఉండాలి. అమ్మో ఏదైనా వస్తుందండి, ఇది నాకు దగ్గరికి ఎందుకు వస్తుంది, నన్ను ముంచడానికి వస్తుంది అనుకోవాలి. మనం ఏదో టాలెంటెడ్ అనుకోవద్దు. దేవుని బిడ్డలారా, మన టాలెంట్ కాదే కావలసినది, దేవునిలో మనం ఉండడం కావాలి. అందుకే దేవునిలో మనం వండుకుంటూ, మనం జాగ్రత్త పడుతూ, మనని మనం జాగ్రత్త పరుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. అందుకే మిమ్మును గురించి మీరే జాగ్రత్త పడుండి అంటున్నాడు ప్రభువారు. దేవుని బిడ్డలారా, అందుకే ఒక మంచి మాట చూద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో ఒకటి గుర్తుపెట్టుకోండి. మనుషులు దేన్నైతే చూసి పొగుడుతున్నారో అది దేవునికి అసహ్యం. గుర్తుపెట్టుకోండి, సింపుల్. మీరు మనుషులు నీ జీవితాన్ని బట్టి నీకేదో కలిగిందని నీ లోక సంబంధంగా నేను పొగుడుతున్నారు అంటే అది దేవునికి అసహ్యము. ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులు అనిపించుకునేవారు కానీ దేవుడు మీ హృదయములు ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడింది. లోకములో ఘనంగా ఏమించబడి ఒక మంచి ఉద్యోగము, మంచి వ్యాపారము, మంచి ఇల్లు, మంచి సంపాదన, ఇది మంచి, ఇది లోకంగా మంచి. కానీ దేవుడు అంటున్నాడు మనుషులలో ఘనంగా ఎంచబడింది దేవుని దృష్టికి అసహ్యం. ఒకవేళ నీకు మంచిగా ఘనంగా ఉంది, నీకు అంత బాగుంది, నువ్వు దేవుల్లో ఉంటున్నావు, సంతోషం. దేవుల్లో ఉండడం అనేది ప్రాముఖ్యం. దేవుల్లో ఉండడము, సత్యములో ఉండడము, సత్యంలో కొనసాగడం అనేది ప్రాముఖ్యము. మిగతా అన్ని కూడా అవి వాడుకొని వదిలిపెట్టేవి తప్ప వాటిని చూసి మోసపోవద్దు. ఈ లోకం ఏం లోకం అండి? ఇది మాయలోకం. ఇది ఈ మాయదారి లోకములో, ఈ మాయదారి దేన్నో చూసి నువ్వు దేవునికి దూరం అవుతున్నావా? లోకములో మోసపోతావు, దేవునిలోకి అసలు ఉండవు ఇంకా. అందుకే మనుషులలో ఘనముగా ఎంచబడింది దేవుని దృష్టికి అసహ్యం. చూడండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. లోక సంబంధంగా మంచి ఉద్యోగం, మంచి వ్యాపారం ఉన్నది, బాగా బతుకుతున్నారు, సంపాదించుకుంటున్నారు, విశ్వాసులే, కానీ సంఘ సహవాసం లేదు. లోకం ఏమంటుంది? సూపర్ 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 అంటే. దేవుడు ఏమంటున్నాడు? ఇది వాక్యం ఇప్పుడు చదువుకున్నది. దేవుని దృష్టికి అసహ్యం. మనము దేవుని దృష్టిలో ఉండే విధంగా ఉండాలి తప్ప లోకం మనను మెచ్చుకున్నా మెచ్చుకోపోయినా మనకు అనవసరం అండి. ఈరోజు మెచ్చుకున్న లోకం రేపు తిడుతుంది. అదే నాలుగు అదే మనిషి ఈరోజు నిన్ను గొప్పవాడంటే రేపు నిన్ను తిడతాడు. కానీ లోకం మెచ్చుకోవడం కాదు. యేసు ప్రభు బోధలో లోకం మెచ్చుకునే బోధ ఉన్నదా అండి? యేసు ప్రభు ఎక్కడైనా మనుషుని సంతోషపెట్టి బోధ చేశారా? అపోస్తులు చేశారా? మరి మోసపోద్దు కదా మనం. అందుకే చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. చాలా జాగ్రత్తగా ప్రభువారి మాటలు మనము మనసులో పెట్టుకోవాలి. ఎందుకంటే రాత్రి కూడా చెప్పాను, యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడలో వస్తున్నప్పుడు ఎలాగొస్తున్నాడట? చాట పట్టుకొని వస్తున్నాడట. చివరిగా చూద్దాం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 12వ వచనంలో ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి, రైతు అనేవాడు కళ్ళములో వడ్ల గింజలు రాశిగా పోసి ఆ గింజలను శుభ్రం చేస్తాడు. శుభ్రం చేసి ఎగబోసినప్పుడు ఆ గింజలలో ఉన్న పొట్టంతా కూడా పక్కన కొట్టుకుపోయి కుప్పలాగా పడుతుంది. కానీ అదంతా అయిపోయిన తర్వాత రైతు ఏం చేస్తాడంటే గింజలను మాత్రమే ఇంటిలోకి తెచ్చుకుంటాడు, పొట్టును అక్కడనే వదిలేస్తాడు. అవునా కదా? ఇది మనకు అర్థమవుతే ప్రభువారు కూడా చెప్తున్నారు ఏమని? మళ్ళా చదవం మొదటి నుండి. ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో కొట్టును కాల్చివేనంటే ఈ లోకమని ఈ పొలములో
యేసు ప్రభువుల వాక్యముల గింజలు వేసి వెళ్ళిపోయారు. అర్థమవుతుందా? ఉపమానం అండి అది. ఈ లోకమనే కళ్ళములో, ఈ లోకమనే పొలములో ప్రభువారు వాక్యముల గింజలు వేసిపోయినప్పుడు ఆ సత్యాన్ని నమ్మి ఎంతమంది గోధుమలుగా ఉంటున్నారు, సత్యాన్ని వదిలిపెట్టి పొట్టుగా మారిపోతున్నారు. రెండవ రాకల్లో వచ్చినప్పుడు గోధుమలను మాత్రమే తీసుకొని వెళ్తారు, పొట్టుని ఇక్కడనే కాల్చేస్తారు. రైతు కూడా అలాగే చేస్తాడు. రైతు కూడా పొట్టు ఇంట్లోకి తెచ్చుకోడు. అందుకే ఈ పనికిరాని అన్ని ఏ విధంగా రైతు అక్కడ వదిలేసి గింజలు మాత్రమే ఇంటికి తెచ్చుకుంటాడో బస్తాల్లో, యేసు ప్రభు వారు కూడా రెండవ రాకడలో ఈ పొట్టు అనే ఈ భక్తి లేని విశ్వాసులు, భక్తి ముసుగులు మోసపోతే వాళ్ళందరినీ ఇక్కడనే వదిలేసి గింజలైన గోధుమలైన సత్య సంబంధులను, పరిశుద్ధులను మాత్రమే పరలోకము తీసుకువెళ్ళడానికి వస్తున్నాడు. అందుకే ఆయన చేతిలో ఉన్నది గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నిలో పొట్టుతో కాల్చి వేస్తాడు. అందుకే దేవుని బిడ్డలారా, చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, మీరు బాగా చెప్తారండి, చాలా వివరంగా చెప్తారండి, కానీ పాటించడం కష్టమండి. కష్టమైన మనకెందుకు చెప్తాడు బిడ్డ దేవుడు? కష్టమైన మనకు చెప్పాడు దేవుడు. మనం చేయగలిగింది చెప్తాడు మనకి. మనం చేయగలం, కష్టమేం కాదు, చేయగలిగినే మనకు చెప్తున్నాడు. మనకి చేయగలిగినే చెప్తున్నాడు. నువ్వు 2 అడుగులే, మిగతా అన్ని దేవుడు వేస్తాడు. నువ్వు 2 అడుగులేసి నిలబడు, మిగతా అన్ని దేవుడు వేస్తాడు. నువ్వు సమస్యను భూతద్దంలో చూస్తే దేవుడు చిన్నగా కనబడతాడండి. దేవుడు చాలా గొప్పవాడు. దేవుణ్ణి చాలా పెద్దగా చూడు, నువ్వు సమస్య చిన్నగా అయిపోతుంది. కానీ మనం ఏం చేస్తామంటే సమస్యను పెద్దగా చూస్తాం, దేవుడు గుర్తేనాడు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మనం 2 అడుగులు వేస్తే మిగతా అడుగులన్నీ ఆయన వేసి నడిపించుకొని వెళుతాడండి. అంత మంచి బోధకుడు, అంత మొమాటము లేని క్రీస్తు బోధ మనకు అందుతున్నప్పుడు మనం జాగ్రత్త పడిపోవాలి, జాగ్రత్తగా నిలబడాలి. సత్యంలో, సత్యం కోసం బ్రతకాలి. ఎందుకంటే మనం ఎన్నోసార్లు మాట్లాడుకుంటాము, మనం యాత్రికుల లోకము, ఇది యాత్రికులుగా ఉన్నామని మాట్లాడుకుంటాము కదా. మనమంతా యాత్రికులమైనప్పుడు యాత్రలో ఉన్న వాళ్ళు ఎక్కువ కాలం ఇక్కడ ఉండరు కదా. అందుకే నువ్వు దాచుకున్నది, కట్టుకున్నది, నువ్వు సంపాదించుకున్నది, నువ్వు ఏమైనా విడిచి వెళ్ళడానికి ఒక్క క్షణము చాలు. ఇది ఎప్పుడు మన మనసులో ఉండాలి, ఇది ఎప్పుడు మన మనసులో ఉండాలి. అప్పుడు మనం జాగ్రత్త పడతాము. లోకం వెంబడి పరిగెత్తుతాం. ఆదివారము మాత్రమే భక్తుల్లాగా వద్దు దేవుని బిడ్డలారా, దయచేసి చెప్తున్నాను మీకు. ఆదివారం మాత్రం భక్తులుగా ఉండి మిగతా దినాలన్నీ కూడా లోకములో గడిపేసి భయభక్తులు లేకుండా ఉంటే దాని వలన ప్రయోజనము లేదు. కాబట్టి మోమాటం లేని క్రీస్తు బోధ ఇలా చెబితే ఎవరొస్తారని నేను కూడా అనుకోను. నాకు కూడా ఇలాగే ఇష్టం. నేను ఇలాంటి బోధల కోసం కొన్ని సంవత్సరాలు వెతికాను. నేను ఎక్కడ దొరుకుతుంది ఇలాంటి బోధన? ఎన్నో సంఘాల్లో వెతికాను నేను కూడా. ఎందుకంటే ఇది కావాలి, ఇదే కావాలి, ఇదే చెప్పమన్నాడు ప్రభువారు చేసింది మనం చెప్పాలి కదా. ప్రభువారు చెప్పింది కదా, అపోస్తులు చెప్పింది. మరి వాళ్ళంతా చెప్పి మనకేమో వేరే రూల్స్ ఉంటాయా? ఉండవు. మనం శిష్యులమే కదా. ప్రభువారు శిష్యులుగా చేయమంటే మనము శిష్యులమే. ప్రభువారు చెప్పమన్నదే చెప్పాలి, చేయమన్నదే చేయాలి తప్ప మన ఇష్ట ప్రకారంగా బోధ చేయడానికి వీలు లేదు. రేపన్నాడు ఖచ్చితంగా మార్చి చెప్పే వాళ్ళు చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోతారు. కనుక దేవుని బిడ్డలారా, మొమాటం లేని దేవుణ్ణి మనం నమ్ముకున్నప్పుడు మనము కూడా భయపడకుండా, మొమాట పడకుండా, సత్యంలో కొనసాగుతూ, సత్యంలోనే ఉంటూ, వచ్చిన వాళ్ళే చాలు, వచ్చిన వాళ్ళే అందరూ వస్తే గుంపుగా వాళ్ళంతా వెళుతారని కాదు పరలోకం. అందులో కొద్ది మంది ఉంటారు. ఆ కొద్ది మందిలో నువ్వు నేను ఉండే విధంగా మనం చూసుకుంటూ ప్రభు మాటకు లోబడి బ్రతుకుదాం. అలా బ్రతకాలని కోరుకుంటూ ఇప్పటి వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న మీ అందరూ ఉదయాలలో చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు, వందనాలు నైనా. గొప్ప దేవుడునైనా మా ప్రభువు ఎంత మోమాటం లేని బోధకుడో, ఎంత గొప్పగా చెప్పాడో, ఎంత నిర్మోహమాటంగా బోధ చేశాడో ఈరోజు మాతో మాట్లాడినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవును తండ్రి, అలాంటి మోమాటం లేని బోధనే మేము కూడా చేస్తూ ఆ క్రీస్తు బోధలో మేము కూడా కొనసాగుతున్నాయినా మా ఆత్మీయ జీవితాలు కాపాడుకుంటూ మేము మీకోసం బ్రతుకుతూ, కొంతమంది బ్రతికిస్తూ, మిమ్మే స్తుతిస్తూ మహిమపరుస్తూ, మనుషులు సంతోషపెట్టే మాటలు మేము చెప్పకుండా ఎల్లప్పుడూ మిమ్మే సంతోషపెట్టే విధంగా, మహిమపరిచే విధంగా ఉండడు కృప చూపని వేడుకుంటున్నాం నైనా. ఇప్పటి వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న సంఘసులందరూ హృదయాలలో, ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వింటున్న వినబోతులందరూ హృదయాలలో ఫలింపచేయండి తండ్రి. మేమంతా కూడా కేవలం వాక్యము చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మేము మోసపరచుకోకుండా విన్న మాటల ప్రకారం దీవించే ధన్యత దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ, మా ప్రభును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.